దీనికి సంబంధించి ఒక విన్నాను. మీరంటే అటు వృద్ధుల సంక్షేమానికి సంబంధించి, అనాథ పిల్లలు వీళ్ళకి సంబంధించి, అలాగే ఇంకా అనేక అంటే తల్లిదండ్రులకు గౌరవం విషయంలో కానీ, వారికి సంస్కారం నేర్పించడంలో కొన్ని కొత్త కార్యక్రమాలను పెట్టడం జరిగింది. సో వాటి గురించి కొంత మా ప్రేక్షకులకు. అయితే నిజంగా పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో కొంత ఏజ్ వచ్చే వరకు ఏమవుతుందంటే కొంత గ్యాప్ ఏర్పడుతూ ఉన్నది. పిల్లల యొక్క అభిప్రాయాలు తల్లిదండ్రులతో చెప్పలేకపోతూ ఉన్నారు. వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ ఇంకా ఇతర వ్యక్తులతో చెప్పే అవకాశం ఉంటుంది, కానీ తల్లిదండ్రులతో చెప్పలేకపోతా ఉన్నాం. అట్లాంటి వారి కొరకు మేము చేస్తున్నటువంటి కార్యక్రమం ఏంటంటే ఆశీర్వచన్ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ఆశీర్వచన్ వల్ల ఏమొస్తుంది అంటే పిల్లలకు ఒక పేరెంట్స్లో ఒక బాండింగ్ రావాలి. వాళ్ళ లోపల ఫీల్ అయితే తప్ప నిజమైన హీరోని మా పేరెంట్సే, సమాజంలో వాళ్ళకంటే గొప్పవారు ఎవరు లేరు అని పిల్లలు నమ్మినప్పుడు, తల్లిదండ్రులు ఆ విధంగా పిల్లల్ని చూసుకున్నప్పుడు తప్పకుండా ఒక మంచి పౌరులుగా ఎదిగే అవకాశం ఉంటుంది. అందుకొరకే స్కూల్లో సంస్కార్ అనే ఒక ప్రోగ్రామును ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈ పిల్లలకు పాఠశాలలో ఒక విద్యను నేర్పిస్తే అది సరిపోదు. మరి తల్లిదండ్రులకు ఏ విధంగా శిక్షణ ఇవ్వాలి అన్నప్పుడు పిల్లల విషయంలో వాళ్ళ బాడీ, మైండ్, సోల్ అంటే ఎట్లాంటి వాతావరణంలో పిల్లల్ని పెంచాలి. వాస్తవం తల్లిదండ్రులుగా పిల్లలకు ఇవ్వాల్సిన సమయం ఎట్లా ఉండాలి, వాళ్ళతో ఎట్లా మనం అమేకం కావాలి అని వాళ్ళకు చాలా మాతో పాటు ఎక్స్పర్ట్స్, సైకాలజిస్టులు చాలామందితో మేము అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దానివల్ల పిల్లల లోపల గొప్ప పరివర్తన మేము గమనిస్తా ఉన్నాం. చాలా మాకు హ్యాపీగా కూడా ఉంది. ఎందుకంటే మేము మాతృదేవోభవ ప్రోగ్రాం చూసాం. ఆ ప్రోగ్రాము అయిపోయిన తర్వాత ఒక గంటన్నర కార్యక్రమంలో తల్లిదండ్రులు ఏడ్చేశారు. అంటే వాళ్ళు కన్నీటి పర్యంతమయ్యారు. ఎందుకంటే వాళ్ళకు ఒక ఫీల్ అయిపోయారు, నా పిల్లలకు మేము ఇన్ని రోజులు వృధా చేసినాము, సరిగ్గా మేము పట్టించుకోలేదు, ఇప్పటి నుంచైనా మా పిల్లల్ని సరిగ్గా చూసే అవకాశం మీరు కల్పించరు అని మాతో వాళ్ళు అన్నప్పుడు మేము కూడా బాగా హ్యాపీగా ఫీల్ అయినాం. అదేవిధంగా ఒక వృద్ధ దేవోభవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. మా దగ్గరికి గ్రాండ్ పేరెంట్స్ వస్తూ ఉంటారు, వాళ్ళ మనమడు కానీ మనమరాలను తీసుకొని. ఆ మధ్యలో లాస్ట్ ఇయర్ ఒక గ్రాండ్ పేరెంట్ నాకు కలిసి, ఏమైంది, అంతా బాగున్నారా, ఆరోగ్యం బాగుందా, ఎట్లా ఉన్నారో, హ్యాపీగా ఉన్నారా అని అడిగినప్పుడు, ఏముంటామండి అంతా అయిపోయింది, ఇంకేం చేస్తాము, కొడుకు కోడల దగ్గర గౌరవం పోయింది, మనమడు మనమరాలు నేను చెప్తే వినే పరిస్థితి లేదు, ఏం చేయడం సార్, మా పని అయిపోయింది అన్నప్పుడు వీళ్ళ కొరకు ఏదైనా ఒక కార్యక్రమం చేపడితే బాగుంటుందని నాకు ఒక విద్యా సంస్థ నిర్వాహకునిగా నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటి అంటే దానికి వృద్ధ దేవోభవ, ఎన్ని పుస్తకాల ద్వారా ఎన్ని గంటలు చదివినా లేనటువంటి అనుభవం, ఈ అనుభవం ఏదైతే ఉందో అది గొప్పది. ఆ అనుభవాన్ని వృధాగా పోనీయద్దు. ఆ అనుభవాన్ని తీసుకొని వాళ్లకు, మీరు గతంలో మీ కుటుంబానికి హీరోగా ఉన్నారు, ఇప్పుడు కూడా మీరు హీరోగా కొనసాగాలంటే మేము కొన్ని ట్రైనింగ్స్ ఇస్తాం, దానికి మీరు సహకరించండి అన్నప్పుడు వాళ్ళు మాకు గత 2 years నుంచి సహకరిస్తూ ఉన్నారు. వాళ్ళకి మనం ట్రైనింగ్స్ ద్వారా వృద్ధులకు నిజంగా ఈరోజు పౌరులు రేపటి జాతి నిర్మాతలు అంటాం, కానీ ఈరోజు ఉన్నటువంటి వృద్ధులు ఏదైతే ఉన్నారో ఈ దేశానికి నిజమైన మార్గదర్శకులు మీరే. ఎందుకంటే మీ అనుభవం గొప్పది, మీ అనుభవం పిల్లలకు నేర్పాల్సిన అవసరం ఉన్నది అని వాళ్ళతో గొప్ప గొప్ప పుస్తకాలు చదివించి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వారి ద్వారా వాళ్ళ మనవరాలకు బోధన చేస్తూ ఉంటే వాళ్ళ కుటుంబంలో గతంలో కంటే వెలుగులు చూస్తూ ఉన్నారు, సంతోషాన్ని చూస్తూ ఉన్నారు. దాని ద్వారా మాకు చాలా సంతోషాన్ని ఇస్తూ ఉన్నాయి. ప్రేమ ఆప్యాయత అనేది పెరిగిపోతుంది, అందరికీ వస్తుంటుంది. ఈ అనాథ శరణాలయాల్లో కూడా అంటే పిడికెడు బియ్యం అనే ఒక కార్యక్రమాన్ని మీరు, సో అసలు పిడికెడు బియ్యం అనే కార్యక్రమం ఏంటి?
అయితే ఇవాళ సమాజంలో ఏమైపోయిందంటే అందరూ బిజీ అయిపోయారు. ఒక్కరు ఇద్దరు పిల్లలు కాగానే వాళ్ళు వేరే దేశాలకు వెళ్ళడం, వాళ్ళ పేరెంట్స్ని పట్టించుకోకపోవడం, దాంట్లో ఉంటే అనాథ శరణాలయంలో ఉంచడం, ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. కామన్ చూస్తూ ఉన్నాం. అది మనం ఏమనుకుంటున్నాం అంటే సమాజంలో అదొక భాగం అని అనుకుంటా ఉన్నాం వాస్తవం. మరి ఇది పిల్లలకి ఎట్లా చేర్చాలన్నప్పుడు అది మనమే అన్ని పదార్థాలను వండి తీసుకొని పెడితే దాంట్లో గొప్ప పరివర్తన మనకు తప్ప విద్యార్థులకు రాదు కనుక మీరు ఇంటి నుండి ఏదైనా మీకు ఎంత వీలైతే అంత ఓ పిరికెడు బియ్యం అనే దానికి ఒక కాన్సెప్ట్ ఇచ్చేసి మనిషికి బియ్యం తీసుకొస్తారు ప్రతి సంవత్సరం. తీసుకొచ్చి వాళ్ళే స్వయంగా వంట చేసి ఇది అనాథ శరణాలయం ఎక్కడ ఉందో అక్కడ తీసుకెళ్ళి వాళ్ళకు సర్వ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే అక్కడ పోయినప్పుడు ఆ వృద్ధులను అనాథ శరణాలయంలో ఉన్నటువంటి వాళ్ళని చూసి ఈ పిల్లలను చూసి వాళ్ళు ఏడవడం, వాళ్ళని చూసి వీళ్ళు ఏడవడం, అనుబంధం అనేది సెంటిమెంట్ ఫీల్ అయ్యి చాలామంది లోపల మా పేరెంట్స్ను, మా అమ్మను, మా తాతయ్యను ఇట్లాంటి పరిస్థితిలో ఉంచొద్దు అన్న ఆలోచన వచ్చి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుతూ ఉన్నారు. వచ్చి చాలామంది కూడా నేను ఒక సిచ్యువేషన్ చూశాను. వాళ్ళ లోపల మార్పు వచ్చి ఎన్ని వసతి లేకున్నా మనం వాళ్ళ కొరకైనా ఉందాం. మనం సిటీలో వచ్చి ఉంటాం, అమ్మా నాన్న పల్లెటూరులో ఉంటారు, వాళ్ళు కష్టపడతారు, వాళ్ళని అక్కడ ఉంచొద్దు మమ్మీ, మన ఇంటికే తీసుకొచ్చి మన దగ్గరనే ఉంచుకుందాం అని తీసుకొచ్చిన కుటుంబాలను నేను చూస్తున్నాను. ఎందుకంటే ఆ వృద్ధదేవ ద్వారా నాకు ఇట్లాంటి అనుభవం ఎదురైంది. నేను చాలా సంతోషంగా